श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् हरे कृष्ण अंदरिकी हरे कृष्ण माताजी అందరికీ హరే కృష్ణ మాతాజీ ఈరోజు నిన్నను మాతాజీ గోపికలు వేణుగానానికి ఆహర్షితులు అవ్వడం అంతా చెప్పారు మాతాజీ మనకి. ఈరోజు గోపిక వస్త్రాపహరణం. హరే కృష్ణ 22వ అధ్యాయం. వైదిక నాగరికతను అనుసరించి 10 నుండి 14 లోపు అవివాహిత కన్యలు మంచి భర్తను పొందడానికి శివుని గాని దుర్గాదేవిని గాని పూజించారు. కానీ బృందావన కన్యలు అది వరకే శ్రీకృష్ణుని సౌందర్యంచే ఆకర్షితులయ్యారు. అయినా హేమంత ఋతువు అంటే చలికాలానికి కొద్దిగా ముందన్నమాట ఆరంభంలో వారు దుర్గను పూజించడంలో పాల్గొన్నారు. హేమంత ఋతువులోని మొదటి నెల అగ్రహాయానం అంటే హేమంత ఋతువు అంటే ఇప్పుడు మార్గశిర మాసం అనమాట. అక్టోబర్ నవంబర్ నెలలో వస్తుంది. అంటే మనం పౌర్ణమి నుండి పౌర్ణమికి వైష్ణవ క్యాలెండర్ ప్రకారం పౌర్ణమి నుండి పౌర్ణమికి మనం నెలను నిర్ణయిస్తాం అనమాట. ఆ విధంగా మార్గశిర మాసం వస్తుంది నవంబర్ నెలకి. ఆ సమయంలో బృందావనంలోని గోపికా కన్యలు కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు. పెసరపప్పు బియ్యము కలిపి ఉడికించి ఎటువంటి పోపు గాని పసుపు గాని లేకుండా వండిన కిచిడీని అంటే దాన్ని అవిష్యాన్నం అంటారనమాట. గోపికలు తొలుత భుజించారు. ఏదైనా అనుష్ఠానాన్ని చేపట్టడానికి ముందు దేహ పరిశుద్ధి కొరకు ఇటువంటి ఆహారము వేద ఆదేశానుసారము ఎంతో శ్రేష్టమైనది. బృందావన గోపకన్యలు ప్రొద్దుననే యమునలో స్నానం చేసి తరువాత ప్రతిరోజు కాత్యాయని పూజలు చేశారు. కాత్యాయని అనేది దుర్గాదేవి యొక్క మరొక పేరు.
యమునా తీరంలోని ఇసుకతో దేవి ప్రతిమను తయారు చేసి వారు పూజించేవారు. ప్రతిమను నానా రకాలైన పదార్థాలతో తయారు చేయవచ్చునని వేద వాంగ్మయంలో చెప్పారనమాట. ప్రతిమను చిత్రపటంలా గీయవచ్చు, లోహంతో గాని, మణులతో గాని, కర్రతో గాని, మట్టితో గాని, రాయితో గాని, దేనితోనైనా తయారు చేయవచ్చు. లేదా ఆరాధకుని హృదయంలో భావన కూడా చేస్తుంది. అంటే హృదయంలో ఇక్కడ భగవంతుడు కాత్యాయని దేవి ఉన్నదని మనం మనసులోనే అనుకొని అలా కూడా చేయవచ్చు అని చెప్పారనమాట. శ్రీ విగ్రహం యొక్క ఈ రూపాలన్నీ కల్పితాలని మాయావాద తత్వవేత్తలు భావిస్తారు. కానీ ఇవన్నీ కూడా భగవంతునితో లేదా ఆయా దేవతలతో సమానమని వేద వాంగ్మయంలో అంగీకరించబడింది. అంటే నిరాకారవాదులు దేవుడికి ఆకారం లేదు, అటువంటిది ఏమీ లేదు అనుకొని చెప్తారనమాట. ఓన్లీ బ్రహ్మజ్యోతిలోనే భగవంతుని స్వీకరిస్తారనమాట నిరాకారం. కానీ భగవంతునికి రూపం ఉంది, సచ్చిదానంద రూపం అని మనకు ముందు మాతాజీ వాళ్ళు చెప్పుకున్నారు. గోపకన్యలు ఇదే వేద వాంగ్మయంలో కూడా చెప్పారనమాట. గోపకన్యలు దుర్గాదేవి ప్రతిమను తయారు చేసి చందనము, పూమాలలు, ధూపదీపాలతోనూ, పండ్లు, ధాన్యము, చిగురుటాకులు వంటి ఉపహారాలతోనూ చక్కగా పూజించేవారు. వాళ్ళు ఏంటంటే నెల రోజుల పూజ అనమాట. ఇది చందనము, పువ్వులు, మాలలు, ధూపాలు, దీపాలు అన్ని పెట్టి పండ్లు, ధాన్యము, చిగురుటాకులు వంటి ఉపహారాలతో చక్కగా పూజించేవారు. పూజ పూర్తయిన తర్వాత ఏదేని వరాన్ని కోరుకోవడం సాధారణ వాడుక. హరే కృష్ణ మాతాజీ, వాయిస్ బాగా వస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. ఆ కన్యలు కాత్యాయని దేవిని భక్తి ప్రవర్తులతో ప్రార్థిస్తూ, ఓ మహామాయ, ఓ మహాయోగిని, ఓ అధీశ్వరి దేవి, మా ఎడ దయచూసి నందసుతుడైన శ్రీకృష్ణుని మాకు వివాహం జరిగేటట్లు చూడవలసిందని అన్నారు. గోపకన్యలు అందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ని మోహించారనమాట. శ్రీకృష్ణ భగవాన్ తనకు భర్తగా కావాలని కాత్యాయని దేవిని పూజ చేస్తున్నారు. వైష్ణవులు సాధారణంగా దేవతారాధన చేయరు. విశుద్ధ భక్తిలో పురిగమింపేవారు అన్య దేవతారాధన చేయకూడదని శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ గారు ఖచ్చితంగా చెప్పారు. మన గురు పరంపరలో నరోత్తమ దాస్ గారు ఉన్నారు. చాలా పాటలు కూడా రచించారనమాట వాళ్ళు. హరిహరాయ నమ, కృష్ణ యాదవాయ నమ, యాదవాయ మాధవాయ కేశవాయ నమ. ఆ పాట కూడా నరోత్తమ దాస్ గారు రచించిన పాట అనమాట. ఇంకా మనకి శ్రీ గురు చరణ పద్మ కేవల భగతి సద్మ బంధమోయి సావధాన మాతే, ఈ పాట కూడా నరోత్తమ దాస్ గారే రచించారు. ఇంకా రాధా కృష్ణ ప్రాణమోరా జుగల కిశోర జీవానే మరానే గతి హరో నాహి మోర, రాధా కృష్ణ ప్రాణమోరా జుగల కిశోర అని చాలా పాటలు పాడారు. నాకు ఈ 3 పాటలు లిరిక్స్ తెలుసు, నేను పాడగలిగాను. అయితే ఈ నరోత్తమ దాస్ గారు ఏమన్నారంటే, శ్రీకృష్ణ భగవాన్ అంటే వైష్ణవులు మిగతా దేవత ఆరాధన చేయవలసిన అవసరం లేదు, సర్వము భగవంతుడే కాబట్టి ఒక శ్రీకృష్ణ భగవాన్ని మనం పూజించిన, ఆరాధించిన, సేవ చేసిన దేవి దేవతలందరికీ ఆరాధించినట్టే అని మనకి మాతాజీ చెప్పుకున్నారు. అయితే కృష్ణానురాగంలో తమకు తామే సాటి అయినటి గోపికలు దుర్గాదేవిని అర్చించినట్లు కనిపిస్తుంది. గోపికలు దుర్గాదేవిని అర్చించడాన్ని దేవతారాధకులు ఒక్కొక్కప్పుడు ప్రస్తావిస్తారు. కానీ దీనిలో గోపికల ప్రయోజనాన్ని మనం తెలుసుకోవాలి. సాధారణంగా జనులు ఏవో భౌతిక వరాల కొరకు దుర్గను పూజిస్తారు. ఇక్కడ గోపికలు శ్రీకృష్ణుని భార్యలు కావడానికే దేవిని ప్రార్థించారు. అంటే శ్రీకృష్ణ భగవాను చేరుకోవడానికి ఏ విధంగా అయినా మన గమ్యస్థానం శ్రీకృష్ణుని చేరడం కాబట్టి ఇక్కడ ఈ గోపికలు చేసే దుర్గాదేవి పూజని హర్షించారనమాట. ఇక్కడ సారాంశం ఏమిటంటే, శ్రీకృష్ణుడే కేంద్ర బిందువు అయితే లక్ష్య సాధనకు భక్తుడు ఏ మార్గమునైనా చేపట్టవచ్చును. శ్రీకృష్ణుని సంతృప్తి పరచడానికి లేదా సేవించడానికి గోపికలు ఏ మార్గమునైనా పట్టుకోగలిగారు. వారి మహోన్నత లక్ష్యమే అటువంటిది. అంటే కృష్ణుని చేరడమే. కృష్ణుని తన పతిగా కోరుకున్నారు వాళ్ళు. కృష్ణుని భర్తగా పొందడానికి వారు నెల రోజుల పాటు దుర్గాదేవిని పూజించారు. నందసుతుడైన కృష్ణుడే తమ భర్త కావాలని వారు ప్రతిరోజు ప్రార్థించారు. నందగోపుడు అంటే మనకి యశోదమాత నందగోపుల దగ్గర కదా భగవంతుడు పెరిగారు. అక్కడ భగవంతుడు ఆ గోపికలందరికీ తనే భర్తగా కావాలని వారు కోరుకున్నారు అనమాట.
ప్రాతకాలంలోనే వారు స్నానానికి యమునా తటానికి వెళ్ళేవారు. అంటే అక్కడ యమున ఉంది కదా, యమునా తటం అంటే ఒడ్డు అనమాట. యమునా తటానికి వెళ్ళేవారు. అక్కడ అందరూ ఒక చోట సమకూడి పరస్పరము చేతులు పట్టుకొని బిగ్గరగా అద్భుతమైన కృష్ణ లీలా గానాన్ని చేసేవారు. చేతులు జట్టు కట్టుకునేవారు అనమాట. రెండు అందరూ గోపికలందరూ కట్టు కట్టుకుని కృష్ణుని గానం చాలా గట్టిగా అనమాట. కృష్ణుడి వరకు చేరింది. మనకు చెప్తారు కదా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరి. మనకి చాలా బాగా, ఎంత బాగా మనం చెప్పగలమంటే, చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు తల్లి ఏడుస్తున్న బాబు దగ్గరికి ఎలాగొస్తుందో అలాగే కీర్తించమని భగవంతుడు మన యందు వస్తాడని చెప్పేవారు మాతాజీలు. అలాగే అన్నమాట గోపికా కన్యలు కూడా చాలా బిగ్గరగా కృష్ణగానం చేస్తున్నారు. నదీ స్నానం చేసేటప్పుడు వస్త్రాలను గట్టుపై ఉంచి వారు నీటిలో మునగడము అంటే వ్యవస్థగా మునిగేవారు అనమాట. భారతీయ కన్యలు స్త్రీలలో పురాతన పద్ధతి అది. స్త్రీలు స్నానం చేసే నదీ భాగం వైపు పురుష సంచారం ఖచ్చితంగా నిషేధించబడింది అనమాట. ఇది ఎప్పటికీ అమల్లో ఉంది. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు గోపకన్యల మనస్సు నెరిగిన వాడే వారి వాంఛిత లక్ష్యాన్ని నెరవేర్చాడు. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ అంటే యోగీశ్వరుడు. యోగీశ్వరుడు అంటే ఎదుటి వారి మనసులో ఏముందో కూడా బాగా అర్థమవుతుంది. అంటే మన శ్రీకృష్ణ భగవానుడు సర్వం శక్తి అతనే కదా. శ్రీకృష్ణుడే తమ భర్త కావాలని వారు ప్రార్థించారు. కృష్ణుడు వారి కోరికలను తీర్చాలని అనుకున్నాడు. నెల చివరిలో అంటే నెల రోజులు కదా వాళ్ళు చేస్తున్నారు పూజ. ఈ నెల చివరిలో శ్రీకృష్ణుడు తన మిత్రులతో పాటు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడికంటే నదీ తటం దగ్గరలోకి వచ్చారనమాట. శ్రీకృష్ణుని వేరొక నామము యోగేశ్వరుడు. ధ్యాన సాధన ద్వారా యోగి ఇతరుల ఆలోచనను తెలుసుకోగలుగుతాడు. ఇక శ్రీకృష్ణుడు గోపికల కోరికలు నిశ్చయంగా తెలుసుకోగలిగాడు. అంటే భగవంతుడు యోగీశ్వరుడు ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా యోగి అందరి మనసులో ఏముందో తెలుసుకోగలిగారు. అలాగే శ్రీకృష్ణుడు కూడా గోపికలను మనసులో ఏదైతే అనుకున్నారో, తననే పెళ్లి వివాహం చేసుకోవాలనుకున్నారు కదా, అదే విధంగా అతను తెలుసుకోగలిగారు. అక్కడికి రాగానే భగవంతుడు శ్రీకృష్ణ భగవాన్ గోపికల కోరికలు నిశ్చయించడం తెలుసుకోగలిగారు కదా. అక్కడికి రాగానే అతడు గోపికల వస్త్రాలను తీసుకొని చెంతనే ఉన్నది చెట్టుని ఎక్కిపోయారు అనమాట. నవ్వుతూ అందరితో ఇలా అన్నారు, ఏమంటే అబలలారా. అబల అంటే బలము తక్కువ అంటే స్త్రీలని అబలగా మనం అంటామన్నమాట. అబలలారా, ఒకరి తర్వాత ఒకరుగా మీరందరూ ఇక్కడికి వచ్చి మీ వస్త్రాలను అర్జించి తీసుకుపోండి. నేను మీతో పరిహాసం ఆడట్లేదు, సత్యమే చెబుతున్నాను. నెల రోజుల పాటు కాత్యాయని వ్రత పాలనలో అలసినట్టు మీతో పరిహాసం ఆడే కోరిక నాకు లేదు. అందరూ గుంపుగా రాకండి, ఒక్కొక్కరుగా రండి. సుమధ్యమలారా, మీ అందరి సౌందర్యం నేను చూడాలనుకుంటున్నాను కాబట్టి ఒంటరిగానే రమ్మని అడిగాను. ఇప్పుడు చెప్పినట్లు చెయ్యండి అని శ్రీకృష్ణ భగవానుడు గోపికా కన్యలకి చెప్తారు. నేను చెప్పినట్టు మీరు చెయ్యండి, ఒక్కొక్కరే వచ్చి వస్త్రాలు తీసుకోండి అని చెప్తారు. నీటిలో ఉన్న గోపికలు శ్రీకృష్ణుని పరిహాస వాక్కులను వినగానే ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. శ్రీకృష్ణుడినే వాళ్ళు కోరుకున్నారు కదా, కృష్ణుడు అక్కడికి రావడం వాళ్ళకి అందరికీ సంతోషమే. కానీ పరిహాస చేస్తున్నారు కృష్ణుడు అని నవ్వుకున్నారు అనమాట వాళ్ళు. అది వరకే కృష్ణ ప్రేమలో ఉన్నారు కనుక అతని విన్నపాన్ని విని వారికి పరమానందము కలిగింది. సిగ్గుతో వారు ఒకరినొకరు చూసుకున్నారు. కానీ వివస్త్రగా ఉన్న అంటే నగ్నంగా ఉన్న కారణంగా వారు బయటకు రాలేకపోయారు. చాలాసేపు నీటిలో ఉండడం వల్ల చలివేసి వారు వణకడం ప్రారంభించారనమాట. అయినా గోవిందుని పరిహాస వాకులను వినినంతటా ఆనందంతో వారి చిత్తములు ఉద్విగ్నమయ్యాయి. అంటే సంతోషంతో ఉద్విగ్నమయ్యాయి అనమాట. వాళ్ళు లోపల కృష్ణ భగవానుడు అక్కడికి వచ్చారు, మన కోరిక తీరుస్తున్నారనే సంతోషంలో వాళ్ళు ఉన్నారనమాట. అప్పుడు వారు కృష్ణునితో పలుకుతూ, ఓ నందకుమారా, మాతో ఈ విధంగా పరిహాసం చేయకు, ఇది ఏమాత్రమూ తగదు. నందతనయుడిని నీవు ఎంతో గౌరవనీయుడు, నీవు మాకు ఎంతో ప్రియమైన వాడు. నువ్వు నందతనయుడు కదా, నువ్వు ఇలాంటి పరిహాసాలు చేయకు, మాకు చాలా గౌరవమైన వాడు నీవు మాకు ఎంతో ప్రియమైన వాడవు కూడా. కానీ మాతో ఇటువంటి పరిహాసం అంటే ఇటువంటి హాస్యాలు చెయ్యకు మాతోటి అని చెప్తున్నారంట. చల్లని నీటిలో మేమందరము ఇప్పుడు వణికిపోతున్నాం. అంటే చల్లగా ఉన్నప్పుడు మళ్ళా హేమంత ఋతువు అంటే చలికాలం దగ్గరే కదా, మార్గశిర మాసము. అందువల్ల వాళ్ళు ఇంకా చలికి వణికిపోతున్నారు అనమాట. దయచేసి వెంటనే మాకు వస్త్రాలను ఇచ్చేయి, లేకపోతే కష్టాలు పాలవుతాము అని చెప్తున్నారనమాట. అంతేకాకుండా వారు వినమ్రంగా కృష్ణుని వేడుకుంటూ శ్యామసుందర అంటే భగవంతుడు నీలిమేఘ శ్యాముడు కదా, సుందరం. ఆ శ్యామవర్ణంలో కూడా భగవంతుడు ఎంతో సుందరంగా ఉంటారని శ్యామసుందర అని పిలుస్తారనమాట. మేము నీ దాసీజనులము, భగవంతుడికి మనం అందరం దాసులము కదా, దాసాను దాసులమని
మనకి భగవంతుడు ద్వారా మాతాజీలన్నీ క్లాసులు గురువులు, మన గురువులు, శిక్షా గురువులు అందరూ చెప్తున్నారు కదా మాతాజీ, మనకి ప్రభుజీస్. మనకి మనం ఏంటంటే ఆత్మలు భగవంతుని సేవ చేయడానికి మన స్వధర్మము దాసత్వం, అంటే దాసులు, భగవంతుని దాసులు. అలాగే మీ దాసులం మేమని గోపికలే అంటున్నారనమాట. మీరేది చెప్పినను చేయవలసిన వారం. ఎందుకంటే అదే మా ధర్మం అని మేము భావించాం. అంటే దాసులు బాస్ ఏది చెప్తే చెయ్యాలి కదా. అలాగే భగవంతుని దాసులు మనం, భగవంతుడు ఎలా చెప్తే అలా చెయ్యాలి అని ఇక్కడ గోపికలు కూడా అంటున్నారనమాట. ఎందుకంటే అదే మా ధర్మం అని మేము భావించాం. కానీ చేయడం అసంభవమైనట్టు ఈ ప్రస్తావనను మా ముందు పెడితే మేము నంద మహారాజు చెంతకు వెళ్లి నీ గురించి ఫిర్యాదు చేయవలసి వస్తుంది. నందుడు చర్య తీసుకోకపోతే మేము నీ దుష్ప్రవర్తనము గురించి కౌన్సిలింగ్ కూడా చెబుతాము అని అన్నారు. అంటే భగవంతుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు నదిలో ఉన్నారు కాబట్టి స్నానాలకు వెళ్ళారు. అంటే పూర్తిగా వస్త్రాలు అవి లేవు కనుక బయటికి రావడానికి వాళ్ళకి బాగోలేదని, ఇది సరైనది కాదు శ్యామసుందర, నువ్వు ఈ రకంగా చేయడం పరిహాసం మాకు అంగీకారం కాదు కనుక నేను నందగోపుడికి చెప్తాము. నందగోపుడు అంటే కృష్ణ భగవాన్ తండ్రి, కాకపోతే కౌన్సిలింగ్ కూడా చెప్తాము అనేసి చెప్తారనమాట. నీ నువ్వు తీసుకోకపోతే అని, నందుడు కానీ చర్య తీసుకోకపోతే మేము కౌన్సిలింగ్ చెప్తాము అని అంటారు. గోపవనతుల వినతిని వినిన శ్రీకృష్ణుడు వారికి సమాధానమిస్తూ, కన్యలారా, మీరు నా దాసీజనులమని భావిస్తే నా యాజ్ఞాపాలనకే సదా సిద్ధపడి ఉంటే నేను ఆదేశించేది ఏమంటే, నవ్వు ముఖాలతో మీరందరూ ఒక్కొక్కరిగా వచ్చి తీసుకోండి, ఇక్కడికి వచ్చి మీ వస్త్రాలను తీసుకోండి అని చెప్తారనమాట. మరి మీరు ఇక్కడికి రాకపోతే నా తండ్రికి ఫిర్యాదు చేస్తే నేనేమి భయపడను. భగవంతుడు ఏమంటున్నారంటే తన తండ్రికి ఫిర్యాదు చేసినా ఏం భయపడదట చెప్తున్నారు. మా తండ్రి వృద్ధుడని, నాపై ఎటువంటి చర్య తీసుకోలేడని నాకు బాగా తెలుసని కృష్ణ భగవానులు చెప్తున్నారనమాట. కృష్ణుని దృఢ నిశ్చయాన్ని చూసిన గోపికలకు అతని ఆజ్ఞాపాలన తప్ప గత్యంతరం లేకపోయింది. ఎందుకంటే కృష్ణుడు చెప్పింది తప్ప మరొక గత్యంతరం, అంటే మరొక చాయిస్ వాళ్ళకి లేకపోయింది అనమాట. వారు ఒక్కొక్కరుగా నీటి నుండి బయటకు వచ్చారు. కానీ పూర్తి నగ్నంగా ఉన్నందున వారు చేతులతో తన మర్మాంగాన్ని కప్పుకోవడానికి ప్రయత్నించారు. భగవంతుడు వారంతా చలితో ఉనికిపోతున్నారు. గోపికల సరళమైన వ్యవహారం ఎంత విశుద్ధంగా ఉండిననగా శ్రీకృష్ణుడు వెంటనే వారి పట్ల ప్రసన్నుడయ్యారు. శ్రీకృష్ణునే తమ పతిగా పొందగోరి కాత్యాయని దేవిని ప్రార్థించిన గోపకన్యలందరూ ఆ విధంగా సంతుష్టులయ్యారు. స్త్రీ తన పతి ఎదుట తప్ప అన్య పురుషుని ఎదుట నగ్నంగా నిలబడదు. గోపకన్యలు శ్రీకృష్ణునే పతిగా పొందగోరారు. వారి కోరికను ఆ దేవాది దేవుడు ఈ విధంగా తీర్చాడు. వారి పట్ల అతి ప్రసన్నుడైన శ్రీకృష్ణుడు వారి వస్త్రాలను భుజం మీద వేసుకొని పలుకుతూ, అబలలారా, యమునా నదిలోకి నగ్నంగా వెళ్లి మీరు గొప్ప అపరాధం చేశారు. అంటే భగవంతుడికి మరి గత్యంతరం లేక వాళ్ళు భగవంతుని దగ్గరికి వెళ్లి వస్త్రాలను తీసుకోవడానికి వెళ్ళారు. అయితే శరీరం నగ్నంగా ఉంది కాబట్టి వారి శరీరము చేతులతో కప్పుకొని వెళ్ళారు. వెళ్ళి వస్త్రాలు తీసుకున్నా అయితే సాధారణంగా పతి ఎదురుగా తప్ప మనకి ఎక్కడ స్త్రీ నగ్నంగా ఉండకూడదు అనమాట. కానీ అదే ఇప్పుడు భగవంతుడే తన పతిగా కోరుకున్నారు కాబట్టి వీళ్ళు అంగీకరించారనమాట ఈ విషయాన్ని. అయితే ఈ కృష్ణ భగవానుడు ఈ వస్త్రాలను భుజం మీద వేసుకొని పలుకుతే ఏంటంటున్నారంటే, మీరు యమునా నదిలోకి నగ్నంగా వెళ్ళి మీరు గొప్ప అపరాధం చేశారు. దీనికి కారణంగా యమునా నది అధిష్టాన దేవత అయిన వరుణుడిని మీ పట్ల అప్రసన్నుడైనాడు కాబట్టి శరముపై చేతులు జోడించి నమస్కరించి ఈ అపరాధానికి క్షమాపణ వేడండి అని అన్నాడు అనమాట. అంటే భగవంతుడు ఏంటన్నారు, మీరు నదిలోనికి వివస్త్రగా వెళ్ళారు, అలా స్నానం చేయకూడదు, అలా నీటిలోకి వెళ్ళకూడదు. దానివల్ల నదీమాత అధిష్టాన దేవత అయిన వరుణుడు మిమ్మల్ని శిక్షిస్తాడు కాబట్టి మీరు చేతులు శిరస్సుపై వచ్చారంటే శిరస్సుపై పెట్టండి, ఇలా పెట్టి దండం పెట్టండి, మీరు అప్పుడు క్షమాపణ కోరుకోండి అని. అంటే ఇప్పుడు గోపికలు ఏమన్నారంటే సరళ స్వభావాలు అనమాట. గోపికలు చాలా సరళం, అంటే వాళ్ళకి మాయా మర్మం ఏంటి తెలియదు. కృష్ణుడు ఏది చెప్తే అదే స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. వాళ్ళు నిర్మల హృదయులు. కృష్ణుడు ఏది చెబితే అదే సత్యమని వారు తలిచేవారు. వరుణదేవునికి కోపము నుండి బయటపడడానికి, అంతేకాకుండా తమ వ్రత ఫలాన్ని పొందడానికి చుట్టతుదకు తమ ఆరాధ్యమైన శ్రీకృష్ణుని ప్రసన్నం చేయడానికి వారు వెంటనే అతని ఆదేశాన్ని పాటించారు. కృష్ణుని ప్రసన్నం చేసుకోవాలంటే మనం కృష్ణుడు చెప్పిందే చెయ్యాలని అనుకుంటున్నాం కదా. భగవంతుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, నన్ను ఎలా పూజించాలి, అవన్నీ చెప్పారు. అది చెయ్యాలని మనం ప్రయత్నిస్తున్నాం కదా. అలాగే గోపికల్లాగా మనం కూడా మనం ప్రయత్నిస్తాం. అంతకన్నా ఎక్కువగా భగవంతుడు గోపికలు ఆరాధిస్తారనమాట భగవంతుడిని. ఆ విధంగా వాళ్ళు ఎలా అయితే చెప్పారో భగవంతుడు అదే విధంగా చేశారనమాట.
వెంటనే అతని ఆదేశాన్ని పాటించారు. ఈ విధంగా వారు శ్రీకృష్ణుని మహోన్నత ప్రేమికులు, అతని పరమ విధేయులకు దాసీగణం అయ్యారు. భగవంతుని మహోన్నతంగా ప్రేమించిన ప్రేమికులుగా అయ్యారు వాళ్ళు. ఆ తర్వాత అతని విధేయులు అయిన దాసీ గణం కూడా అయ్యారు అని చెప్పారనమాట. గోపికల కృష్ణ భక్తి అసమానమైనది, ఎవ్వరితో సమానం కాదు. భగవంతుడు ఎలాగైతే షడైశ్వర్యాలు అయ్యి అందరు దేవీ దేవతలకు అందరికీ మించి అతను అతనితో సమానం ఎలగలేరు, గోపికలు కూడా భక్తులలో సమానమైన వారు ఎవరు లేరని చెప్తున్నారు ఇక్కడ. నిజానికి వారు వరుణుని గాని ఏ ఇతర దేవతను గాని పట్టించుకోలేదు. కేవలము శ్రీకృష్ణుడే వారు సంతృప్తి పరపగోరారు. గోపికలు తన సరళమైన వ్యవహారం పట్ల శ్రీకృష్ణుడు ఎంతగా దయాపూర్ణుడు, సంతుష్టుడు అయ్యాడంటే వారి వారి వస్త్రాలను అతడు వెంటనే ఒక్కొక్కటిగా ఇచ్చేశాడు. గోపకన్యలను శ్రీకృష్ణుడు మోసగించాడు. తన ఎదుట నగ్నంగా వారి నిలబెట్టాడు. వారితో పరిహాస వాక్కులు పలికాడు. తమను ఆట బొమ్మల్లాగా ఆడించిన, తమ వస్త్రాలను అపహరించిన గోపికలు ఆ దేవదేవుని పట్ల ప్రేమనే కలిగి ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి. భగవంతుడు వాళ్ళ ప్రేమని ప్రసన్నుడయ్యి వాళ్ళకి ఎవరి బట్టలు వాళ్ళకి ఇచ్చారంట. భగవంతుడు చాలా సంతుష్టుడయ్యారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గోపికలు ఎదుట నగ్నంగా ఉన్నారు, తర్వాత వస్త్రాలు అపహరించారు, తర్వాత అతనికి ఎంతో వాళ్ళందరూ పరిహాస వాక్కులు పలికాడు భగవంతుడు. వాళ్ళకి ఆట బొమ్మల్లా కూడా చూసుకున్నాడు అనమాట. అయినా సరే గోపికలకి కృష్ణుడి మీద ఎటువంటి కోపము గాని అప్రియము గాని లేదు. ప్రియమైన వాడే కృష్ణుడు అని ఇక్కడ చెప్తున్నారు. గోపికలు ఈ నైజాన్ని శ్రీ చైతన్య మహాప్రభు తన ప్రార్థనలో ఈ విధంగా పలికారు. కృష్ణ అంటే మనం చెప్పారు కదా, శ్రీ చైతన్య ప్రభు మనకి శిక్షాష్టకంలో 8 శ్లోకాలు చెప్పారు. లాస్ట్ శ్లోకం గురించి ఇక్కడ ప్రస్తావించారన్నమాట. ఆశ్లిష్యవాపాదరతాం పినష్టుమాం అదర్శనాన్ మర్మహతాం కరోతు వా యదా తదా వా వివధాతు లంపటో మత్ప్రాణనాదస్తు సయేవ నా పరః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే అదే దీని గురించి, కృష్ణ నన్ను ఆలింగనము చేసుకునను, లేదా నీ పాదాల క్రింద నన్ను తొక్కి వేసినను, లేదా నాకు కనబడక నా హృదయాన్ని ముక్కలు చేసినను నీ ఇష్ట ప్రకారమే కానిమ్ము. నీవు పూర్ణచంద్రుడివి. నీవు ఏ విధంగా ప్రవర్తించినా నిత్యముగా నీవే నా ప్రభుడవు. నాకు అన్యమైన ఆరాధ్య వస్తువే లేదు అని భగవంతుడు ఇక్కడ కృష్ణుడి గురించి శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారనమాట. నీ పాదాల కింద నన్ను తొక్కేసినా పర్వాలేదు, నువ్వు నాకు కనబడకపోయినా నా హృదయాన్ని ముక్కలు చేసినా పర్వాలేదు, నీ ఇష్ట ప్రకారమే చెయ్యు. నీవు పూర్ణచంద్రుడు అంటే పరిపూర్ణుడు అనమాట. పూర్ణ పురుషోత్తము కదా శ్రీకృష్ణ భగవానుడు. నీవు ఏ విధంగా ప్రవర్తించిన నిత్యముగా నీవే నా ప్రభువు అంటే ఎల్లప్పుడూ నిత్యము నీవే నా ప్రభుడు. నాకు అన్యమైన ఆరాధ్య ఆసక్తే లేదు, వస్తువే లేదు, అంటే నేను మరొక దాన్ని ఆరాధించే లేదు, నీవే నాకు ప్రభువు అని చెప్పారనమాట చైతన్య మహాప్రభు. కృష్ణుని పట్ల గోపికలు కూడా ఇటువంటి నైజాన్ని కలిగి ఉండేవారని చైతన్య మహాప్రభు మనకు చెప్తున్నారు. శ్రీకృష్ణుడు వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారందరూ అతనిని భర్తగా పొందాలని కోరుకున్నారు. కాబట్టి ఆ దేవాది దేవుడు వారితో, ఓ సాధ్వీమునులారా, నా పట్ల మీకు గల కోరిక కాత్యాయని దేవిని మీరెందుకు పూజించారనే విషయం నాకు తెలుసు. భగవంతుడు అంటున్నారు ఇక్కడ, చాలా ప్రసన్నుడయ్యాడు భగవంతుడు. వారందరూ అతనిని భర్తగా పొందాలని కోరుకున్నారు. కాబట్టి ఆ దేవాదేవుడే వారితో, ఓ సాధ్వీమునులారా, నా పట్ల మీకు చాలా కోరిక ఉంది గల కోరిక కాత్యాయని దేవిని మీరు ఎందుకు పూజించారో నాకు తెలుసు. మీరు చేసిన కార్యం నాకు సమ్మతమే అని భగవంతుడు అన్నారు. అయితే కామముతోనైనా నాయందే చిత్తము పూర్తిగా లగ్నమైన వాడు ఎంతో మహోన్నతుడు అవుతాడు. కామం అంటే ఇక్కడ భగవంతుని చేరుకోవాలి, భగవంతు లోకాలకు వెళ్ళాలనే కోరిక అనమాట. ఆ కోరిక కారణంగా మన అంటే పూర్తిగా మన మనసులో లగ్నమైన వారు అది ఎంతో మహోన్నతమైన వాడు అని చెప్తున్నారు. భర్జిత బీజము తిరిగి మొలకెత్తని ఈ విధంగా నా ప్రేమయుత సేవకు సంబంధించిన ఏ కోరికైనా కర్మ ఫలాన్ని కలుగజేయదు. భర్జిత బీజము అంటే బీజం అంటే విత్తనము. విత్తనం అంటే గింజలు ఏదైనా దెబ్బ తగిలినా పగిలిపోయినట్టయినా అది అసలు మొలకెత్తదు కదా, మట్టిలో వేసిన. అలాగే భగవంతుని కోసం చేసిన ప్రేమయుత సేవ ఏదైతే ఉందో అది ఆ విధంగా కర్మ ఫలాన్ని, అంటే కర్మము చెడు కర్మ, నిష్కామ కర్మ, సకామ కర్మ అనుకుంటాం కదా,
అలాగే సకామ కర్మ నిష్కామ కర్మ కాబట్టి కర్మ ఫలమే ఉండదు. నా అందే నా నా ప్రేమ యొక్క సేవ చేసినప్పుడు అని భగవంతుడు చెప్తున్నాడు అంట. కానీ సాధారణ కర్మ తుదకు కర్మ ఫలాన్ని చేకూరుతుంది. సాధారణ కర్మ అంటే సకామ కర్మ. సకామ కర్మ అంటే ప్రతిఫలాన్ని ఆశించేదన్నమాట. ప్రతిఫలాన్ని ఆశించేటప్పుడు మనం చేసిన పనికి ఆ ఫలం ఆశిస్తున్నాం కాబట్టి అది నిష్కామ కర్మ అవుతుంది. అప్పుడు వాళ్ళకి పాపము పుణ్యము ఏదైతే అది వర్తిస్తుంది. కానీ భగవంతుడు ప్రేమ యొక్క సేవలో మనం ఉండి మనం చేసే సేవకేమో భగవంతుడు కర్మ ఫలం రాదు అని చెప్తున్నారు. ఇక్కడ కర్మఫలం వాళ్ళకి అవసరం ఉండదు అని చెప్తున్నారు. కర్మాణి నిర్దహతి కించుత భక్తి బాజాం అని బ్రహ్మ సంహితలో చెప్పబడింది. ప్రతి ఒక్కడు కర్మబంధంలో చిక్కుబడి ఉంటాడు. కానీ భక్తులు కేవలము భగవత్ ప్రీత్యర్థమే పనిచేస్తారు కాబట్టి వారికి ఎట్టి కర్మ ఫలము ఉండదు అంటారు. అంటే మన బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్తున్నారు అనమాట భగవంతుడి కోసం. ప్రతి ఒక్కరూ కర్మబంధంలో చిక్కుబడి ఉంటారు. కానీ భక్తులు కేవలం భగవత్ ప్రేమ కోసమే భగవత్ ప్రీత్యర్థమే పనిచేస్తారు కాబట్టి వారికి ఎలాంటి కర్మ ఫలము అంటదు అని. అదే విధంగా గోపకన్యల వైఖరి కృష్ణుడి పట్ల కామభావంతో ఉన్నప్పటికీ సామాన్య వనితుల కామవాంఛగా దాన్ని భావించకూడదు. భగవంతుడి యందు ప్రేమ గోపికలకి ఉన్నది కదా, అది సామాన్య వనితుల కామవాంఛగా పరిగణించకూడదు. గోపకన్యల వైఖరి కృష్ణుడి పట్ల ప్రేమ అన్నమాట. కామభావం అంటే ప్రేమ భావం. ఇక్కడ దానికి కారణాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే వివరించారు. కృష్ణ భక్తికి సంబంధించిన కార్యాలన్నీ కర్మఫలానికి అతీతంగా ఉంటాయి. అంటే కృష్ణ భక్తి అంటే మనం చేసిన ఇప్పుడు నామస్మరణైనా కీర్తనైనా భజనైనా మన వింటాం కదా భగవంతుని కథలు, అవన్నిటికీ కర్మ కార్యాలన్నిటికీ కర్మ ఫలాన్ని అతీతంగా ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. గోపికలారా, నన్ను భర్తగా పొందాలని మీ కోరిక తప్పకుండా నెరవేరింది. భగవంతుడు చెప్తున్నారు అన్నమాట గోపికలకి, నన్ను భర్తగా పొందాలని మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే మీరు ఆ కోరికతోనే కాత్యాయని దేవిని పూజించారు కదా. రాబోయే శరదృతువులో మీరు నాతో కలిసి విహరించగలరు. భగవంతుడితో వ్యవహరించడం అంటే అది ఎంతటి అదృష్టమో మనం ఊహించుకోలేము అని పలికారు. తర్వాత శ్రీకృష్ణుడు గోపబాల మిత్రులతో కలిసి చెట్ల నీళ్ళలో కూర్చొని ఆనందించారు. భగవంతుడు చెట్ల నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి రజగోపబాలతో చెట్ల దగ్గరికి వెళ్ళి విహరించారనమాట అక్కడ. అప్పుడు అక్కడ భగవంతుడు గోపబాలుతో అంటున్నారు, ఓ శోక కృష్ణ, వరూథప, భద్రసేన, సుధామ, సుఫల, అర్జున, విశాల, వృషభ వీళ్ళందరూ స్నేహితులు అనమాట భగవంతుడికి. మహాభాగ్యవంతములైన ఈ బృందావన వృక్షాలను ఒకసారి చూడండి. బృందావనంలో చాలా వృక్షాలు, ఎంత అక్కడ మాటలు చెప్పారు కదా, శరత్కాలం అయినా శిశిరకాలమైనా ఎప్పుడు అక్కడ శరత్కాలం లాగా చక్కగా పువ్వులు పండ్లు కాయలు చెట్లు చిగురించుతూనే ఉంటాయి అని మాతాజీ మనకి ముందు క్లాసుల్లో చెప్పారు. ఇవి తమ జీవితాలను పరోపకారానికి అంకితం చేసాయి. ఈ చెట్లన్నీ వాటి జీవితాలను పరోపకారానికి అంకితం చేసాయి. సుడిగాలులను, వానను, తీవ్రమైన ఎండతాపాన్ని, విపరీత చలిని సహిస్తూ జాగ్రత్తగా ఇవి మన అలసటను పోగొడుతూ మనకు నీడను ఇస్తున్నాయి. అంతే కదా, అవి ఎండకి ఎండుతాయి, వర్షానికి తడుస్తాయి, చలి కూడా సహిస్తాయి. జాగ్రత్తగా ఇవి మన అలసటను కూడా పోగొడతాయి. ఇంత చెట్లు ఎక్కువగా చెట్లని మనకి చెట్లలాగా మనకు ఉండాలని అంటారనమాట. ఎందుకంటే చెట్లకున్నంత సహనము అన్ని ఎవరికి ఉండవు అని భగవంతుడు చెప్పారు కదా. మూడో శ్లోకంలో చైతన్య మహాప్రభు శ్రీ శిక్షాష్టకంలో మూడో స్టేంజాలని అన్నారు కదా, తృణాదపి సునీచేన సరోరివా సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయ సదా హరి. అంటే రహదారి అందరి తృణము కన్నను తాను తక్కువనని నమ్రతను కలిగి, వృక్షము కన్నను అధికమైన ఓర్పును కూడి, ఇతరులు అగౌరవపరిచినను వారికి సమస్త గౌరవమును వసుగుటకు సిద్ధపడిన స్థితి అందే మనుజుడు హరినామమును ఉచ్చరింపవలను. అట్టి మనోస్థితి అందే అతడు శ్రీకృష్ణుని పవిత్ర నామమును నిరంతరము కీర్తించవలను. చెప్పారు కదా మనకి భగవంతుడు చైతన్య మహాప్రభు. సరోరివా సహిష్ణున అంటే చెట్లు ఎంత ఓర్పు సహనము అన్ని కలుగుతాయో మా హరినామం చెప్పము హరిభక్తుడు వైష్ణవుడు అదే విధంగా ఉంటాడు అని కూడా చెప్తున్నారు అనమాట. శ్రీకృష్ణుని దృఢ నిశ్చయాన్ని చూసిన తర్వాత గోపికలకు అతని ఆజ్ఞాపాలను గొప్ప
తప్ప గత్యంతరము లేకపోయింది. వారు ఒక్కొక్కరుగా నీటి నుండి బయటకు వచ్చి హరే కృష్ణ సారీ ఇవి మన అలసటను పోగొడతాయి. చెట్లు మన అలసటను పోగొడతాయి, మనకు నీడనిస్తాయి. మిత్రులారా, వృక్షాలుగా వీటి జన్మ ధన్యమైనదని నేను భావిస్తున్నాను. భగవంతుడు వృక్షాలు, మరి నలకూబరులు ఆ మణిగ్రీవులు కూడా వృక్షాలుగా వచ్చారు కదా భగవంతుని దగ్గరికి, నారద మహాముని శాపం ద్వారా. ఆ విధంగా కూడా వృక్షాలు ఎంతో ధరించాయని అప్పుడు వాళ్ళు నలకూబరులు కూడా చెప్పారు కదా భగవంతుడితోటి. ఆ శాప విమోచన అయినప్పుడు ఇవి ఎంతో జాగ్రత్తగా ఇతరులకు నీడని ఇస్తున్నాయి. తమను దరిచేరిన వారికి దానం ఇవ్వడానికి నిరాకరించిన మహాదాతలా కూడా ఉన్నాయన్నమాట. అక్కడ దానం అంటే నీడను, గాలిని అన్ని రకాలు దానంగా ఇస్తాయి. అది ఉదారమైన మహోదాతల వలె ఉన్నాయి. ఈ చెట్లు తమ నీడలోకి రాకుండా అంటే రావద్దని ఎవరిని అనవు కదా. అవి నా నీళ్ళకు నువ్వెందుకు వస్తున్నావు, నాకు నీళ్ళు పోసావా, ఇచ్చావా, ఏటని ఏవి అనవు కదా. ఆ విధంగా చెట్లు నీడలోకి రాకుండా ఎవరిని ఆపవు. ఆకులు, పూలు, పండ్లు, నీడ, వ్రేళ్లు, బెరడు, సుగంధ పదార్థాలు, ఇంధనము వంటి ఎన్నో సౌకర్యాలను ఈ వృక్షాలు మానవులకు సరఫరా చేస్తున్నాయి. అంటే చూడండి, ఆకులు మనం ఆకులు పూజ చేస్తాం కదా, మారడు దళాలు అయితే ఆ మారడు చెట్లు, పువ్వులు పువ్వులు అంటే అన్ని పువ్వులు పూజ చేస్తాం. దేవుడు పండ్లు భగవంతుని ప్రసాదం పెడతాం. నీడ ఇస్తాయి కదా, నీళ్ళే కదా. వేళ్ళు అంటే వేళ్ళు, బెరడు కొన్ని వనమూలికలకి వినియోగిస్తాయి. కొన్ని వ్యాధులకి మన ఆయుర్వేదంలో అయితే ఈ బెరడులు, వేర్లు అవి వాడుతారు కదా మందులుగా, అలా కూడా పనికొస్తాయి. తర్వాత సుగంధ పదార్థాలు కొన్ని చెట్ల ద్వారా నీలగిరి తైలం అని చూడండి, సుగంధ తైలం అవన్నీ అవుతాయి నీలగిరి చెట్లు. ఆ విధంగా అనమాట. ఇంధనము అంటే వంట చెరకు, పొయ్యి వెలిగించుకోవడానికి, మనం వంట చేసుకోవడానికి వాటికి చెరకు, వంట చెరుకుగా పనిచేస్తాయి చెట్లు అని. ఇన్ని సౌకర్యాలు ఈ వృక్షాలు మానవులకు సరఫరా చేస్తున్నాయి. అయితే మహోన్నతమైన జీవితానికి ఇవే చక్కని ఉపమానము. భగవంతుడు కూడా అదే మాట చెప్తున్నాడు అనమాట. మహోన్నతమైన జీవితం అంటే వృక్షములాగా ఓర్పు వహించి ఉండాలి అని. ఇదేమో చక్కని ఉపమానం మన జీవితానికి. మనిషి జీవితము ఈ విధంగా ఉండాలని మంచి ఉపమానం ఇచ్చారు ఇక్కడ. అయితే సకల జీవులకు సంక్షేమానికి తన దేహాన్ని, మనస్సును, కార్యాలను, బుద్ధిని, వాక్కును, సమస్తాన్ని త్యాగం చేసే ఔదార్యవంతుని ఇవి పోలినాయి. మనోవాక్కాయ కర్మలు అంటారు చూడండి. మనస్సుతో ఏదైతే మనం అనుకుంటామో, వాక్కుతో ఏదంటామో అలాగే చేసిన కర్మ కూడా మన అలాగే అంటే మనసులో ఉన్నది, మాటలో ఉన్నది, చేసేది పని మూడు ఒకటే అయ్యి ఆ విధంగా బుద్ధి కూడా సమస్తాన్ని త్యాగం చేసే ఔదార్యాన్ని ఈ చెట్ల నుంచి మనం నేర్చుకోవాలని చెప్తున్నారు. ఇవి అలాగే పోలి ఉన్నాయని కూడా అంటున్నారు అనమాట. ఈ విధంగా దేవాది దేవుడు చెట్ల ఆకులను, పండ్లను, పూళ్లను, చిగుళ్లను తాకి వృక్షాల మహిమాన్వితమైన తమ సంక్షేమ కార్యాలను ప్రశంసిస్తూ యమునా తటముపై నడిచారు. భగవంతుడు చెట్ల గురించి, చెట్ల ఆకులు, పళ్ళు, పువ్వులు, కాయలు అన్ని గురించి, చిగుళ్ళు గురించి కూడా వాటినన్నిటి ఇలా తాగారనమాట. అంటే ఆ విధంగా ఎంత ధన్యమైందో వాళ్ళు ఆ చెట్లులాగా జన్మించి ఎంతో ధన్యమే. మనకి మాతాజీ వాళ్ళు ఉద్ధవుడు గురించి చెప్పారు. భగవంతుడితో స్నేహితుడు అంటే మధురలో ఉద్ధవుడు యమున బృందావనానికి యశోదమాతకి వాళ్ళకి సమాచారం ఇవ్వమని పంపిస్తారు. ఉద్ధవుడు సాధారణంగా భక్తుడే. అతనేమో బృహస్పతి అంటే మన దేవతల గురు బృహస్పతి దగ్గర విద్య నేర్చుకున్నాడు. నేను బృహస్పతి దగ్గర విద్య నేర్చుకున్నాను. కొంచెం అతనికి కించిత్ ఇగో ఉండదంట, అహంకారం. అయితే భగవంతుడు అతనికి తెలియచేయాలని ఉద్ధవుడినేమో గోపికల వాళ్ళ దగ్గరికి సమాచారం పంపిస్తాడు. పంపించేటప్పుడు ఉద్ధవుడు వస్తాడు. వచ్చేటప్పటికి గోపికల వాళ్ళందరూ శ్రీకృష్ణుడు సమాచారం వచ్చిందని కృష్ణ 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 అని వాళ్ళ కోసం ఉద్ధవుడు ఒక పూటలోనో, ఒక అరగంటలోనో, గంటలోనో వచ్చేస్తానని చెప్తాడు, ఒక రోజులోనో వచ్చేస్తానని చెప్తాడు. కానీ అక్కడ గోపికల ప్రేమ, యశోదమాత వాత్సల్యము, నందగోపుల వాత్సల్యము, ఈ గోపబాలురు, ఈ ప్రాంతము అంతా చూసి అతను తన్మయమైపోయి 6 మాసాల వరకు రాలేదనమాట కృష్ణుడి దగ్గరికి. అలా అంతటి తన్మయత్వం ఉద్ధవుడు. ఆ ఉద్ధవుడు ఏమనుకున్నాడంటే ఈ బృందావనంలో ఒక గడ్డి పోతనైనా నేను అవ్వాలని కోరుకున్నాడు. అదే విధంగా చెట్లు కూడా అంత ధరించాయి. భగవంతుడు ఆ చెట్లను ఇలా తాకి వాటిని ధరింపచేశాడని ఇక్కడ చెప్తున్నారు అనమాట. నానా రకాల జనులు తమ తమ అభిప్రాయాలను బట్టి మానవ సంఘానికి లాభదాయకమైన కొన్ని సంక్షేమకర కార్యాలను చేపడుతుంటారు. కానీ జనసామాన్యం యొక్క నిత్యమైన లాభం కొరకు చేయవలసిన సంక్షేమ కార్యము కృష్ణ చైతన్యోద్యమాన్ని విస్తరింపజేయడమే. లేదంటే జనసామాన్యం అంటే కొంతమంది జనులు అంటే వైష్ణవులే ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే భగవంతుడి కోసం సేవ చేయాలని అనుకుంటారు కాబట్టి.
వాళ్ళు నిత్యంగా నిత్యమైన లాభం కొరకు కాకుండా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారు. చేస్తున్న ఈ ఉద్యమాన్ని ప్రచారం చేయడము కృష్ణ చైతన్యోద్యమమే అని విస్తరింపడం, అంటే ప్రచారం అంతా చేయడం అనమాట. భూ ప్రపంచం అంతా భగవంతుని గురించి చెప్పడం అని అంటున్నారు. ఈ ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధులు కావాలి. అందుకే కదా మాతాజీ మనందరికీ కూడా ప్రీచర్లు అవ్వాలని రోజుకొక కథ ఒక్కొక్కరి ద్వారా చదివించుకున్నారు, చెప్పేస్తారు. మనకి కూడా భగవంతుని కోసం చెప్పే ప్రచారకులం అవ్వాలని, ఈ కృష్ణ చైతన్యోద్యమంలో మనం కూడా ఉండాలని మన శిక్షా గురువులు వాళ్ళందరూ చెప్తుందల్లా మనం చెయ్యాలని వాళ్ళు ఆశిస్తున్నారు. మనం ప్రయత్నిద్దాం. హరే కృష్ణ. ప్రతి ఒక్కరూ సన్నద్ధులు కావాలి. శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించినట్టు ప్రతి వ్యక్తి నేలపైన గడ్డిపోచకనను వినమ్రంగా ఉండాలి. చెప్పుకున్న తరోరివా సహిష్ణున అని భగవంతుని శ్లోకం. వినమ్రంగా ఉండాలి. చెట్టు కనను ఎక్కువ సహనశీలంగా ఉండాలి. చెట్టు చూడండి, అసలు దాని చెట్లు పువ్వులు తీసినా ఏమందు, కాయలు తీసినా ఏమందు, కొమ్మలు విరిచినా ఆఖరి గొడ్డలు పెట్టి చెట్టును కొట్టినా అది నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడగదు, నన్ను కొట్టకు అన్నది, అలాగే మౌనంగా ఉంటది. ఆ విధంగా మనం కూడా అంతే వినమ్రతంగా ఉండాలని ఇక్కడ చెప్తున్నారు. చెట్టు కన్నా ఎక్కువ సహనశీలంగా ఉండాలి. వృక్షం యొక్క సహనశీలతను స్వయంగా శ్రీకృష్ణుడే వివరించారు. భగవంతుడే చెప్పారు కదా, చైతన్య మహాప్రభు కూడా తన శ్లోకంలో చెప్పారు. ఆ విధంగా చెట్లు కూడా చాలా చైతన్యం అంటే వృక్షం అభివృద్ధి అవుతుందంటే చైతన్యం ఉన్నట్టే కదా. చిన్న విత్తనము పెద్ద పెద్ద చెట్టు అయ్యి వృక్షాలు వేళ్ళు అన్ని రకాలు వచ్చి ఓడలు కూడా, మర్రి చెట్టు అయితే ఓడలు కూడా వస్తాయి. ఆ విధంగా అందులో చెట్లో చైతన్యం ఉన్నట్టే కదా. అంటే మాతాజీ నిన్నే చెప్పారు స్థావర జంగమాలు. స్థావరం అంటే చెట్లు కొండలు అవన్నీ కదలకుండా ఉండేవి స్థావరాలు. జంగమాలు అంటే ప్రతి మిగతా జీవరాశులన్నీ, మానవులు, జంతువులు, క్రిములు, కీటకాలు అవన్నీ జంగమాలు. ఇవన్నీ సంచరిస్తుంటాయి, కానీ చెట్లు సంచరించవు. అదే విధంగా అంతే సహనశీలంగా ఉండాలి అని చెప్తున్నారనమాట. శ్రీకృష్ణుని వివరించారు ఈ విషయాన్ని. కనుక కృష్ణ భక్తిని ప్రచారం చేసేవారు శ్రీకృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభు తెలిసిన ఉపదేశాలను గురు పరంపర ద్వారా మనం నేర్చుకోవాలి. అంటే భగవంతుడి ఇక్కడ చెప్తున్న శ్రీకృష్ణ భగవానుడు శ్రీ చైతన్య మహాప్రభు తెలిపిన ఉపదేశాలు, వారి ప్రవచనాలు, వారి భక్తి భావం ఎలా ఉండాలో వాళ్ళ కీర్తనలు అవన్నీ కూడా మనం గురు పరంపర ద్వారా, సరి అయిన గురువు ద్వారా నేర్చుకోవాలని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు గారు. బృందావనంలో చరిస్తున్న శ్రీకృష్ణుడు ఒక రమ్యమైన స్థానంలో కూర్చొనగా గోవులు చల్లనివి నిర్మలమైనవి అయిన యమునా జలాలను త్రాగాయి. బృందావనంలో చరిస్తున్నాడు కదా శ్రీకృష్ణ భగవానుడు. అయితే అక్కడ చాలా మంచి బృందావనం అంతా రమ్యస్థానమే. బృందావన రమ్యస్థాన దివ్య చింతమణి ధామ రతనా మందిర మనోహర. మనకి దివ్య మాతాజీ ఎక్కువ పాడుతుంటారు ఈ పాట, నేను ఆవిడ దగ్గర విన్నాను. అలాగా అంత రమ్యమైన బృందావనంలో భగవంతుడు సంచరిస్తూ అక్కడ కూర్చున్నారు. చల్లని స్థానంలోన గోవులు గోవులన్నీ చాలా చల్లగా ఉన్నాయి, నిర్మలమైనవి అయినా యమునా జలాలను త్రాగాట. గోవులని ఆ చల్లని నీరు నిర్మలంగా ఉంటది నీరు, అవి త్రాగాయి గోవులు అని ఇక్కడ అన్నారు. యమునా జలాన్ని త్రాగాయి. అలసిన వారే గోపబాలురు కృష్ణ బలరాములు కూడా జలాన్ని త్రాగారు. మరి శ్రీకృష్ణ పక్కన బలరాముడు భగవంతుడు కూడా ఉంటారు కదా, ఇద్దరు అన్నదమ్ములే కదా. వాళ్ళిద్దరు కలిసి ఆ తర్వాత గోపబాలుడు, కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ కంపల్సరీ గోపబాలుడు ఉంటారు. సాయంత్రం పూట ఇంటికి వచ్చేటప్పటికి గోపికలందరూ చేరిపోతారు భగవంతుడి దగ్గరికి కూడా ఈ జలాల్ని తాగారు. ఈ విధంగా యమునలో గోపకన్యల స్నానాలు చూసిన తర్వాత శ్రీకృష్ణుడు మిగిలిన పగలంతా గోపబాలులతో సంచరించారు, గడిపివేశారు అని చెప్తున్నారు. గోపికా వస్త్రాపహరణంలో 22వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, ప్రభుజీ. తప్పునుండి క్షమించండి. ఏమైనా బాగుంటే గురువులదే కృపంతా. హరే కృష్ణ. అయితే ఇక్కడ మనం ఏంటంటే గోపికా స్త్రీలు సారాంశం ఏంటంటే, గోపికా స్త్రీలు పూజ చేసేందుకు కాత్యాయని దేవినైనా వాళ్ళ గమ్యం ఏంటి? కృష్ణుని చేరడం. కృష్ణుని చేరే గమ్యము, మనం తీసుకునే గమ్యం కృష్ణుడు చేరాలి. కాబట్టి కొన్ని సమయాల్లో అటు ఇటు అయినా అది ఆరాధించకూడదని నరోత్తమ దాసు గారు చెప్పినా సరే, గోపికా కన్యలు ఎయిమ్ ఏదైతే అది ఉంది అది కృష్ణుని చేరడం. కాబట్టి ఇక్కడ కాత్యాయని వ్రతము హర్షణీయమైనదని చెప్పారు. మనం కూడా భగవంతుని చేరడానికి భగవంతుని భక్తులు, భగవంతుని దాసులను మనం సేవించుకొని వాళ్ళ ద్వారా భగవంతుని చేరుకోవాలని అనుకుంటున్నాను. హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికీ. హరే కృష్ణ. పంచాకర్మ
హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ తప్పుంటే క్షమించండి. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అలా హరే కృష్ణ మాతాజీ, మంచిగా చెప్పారు, అర్థమైంది, బాగా అర్థమైంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పారు. హరే కృష్ణ. అర్థమయ్యేలాగా చెప్పారు. మధ్య మధ్యలో శ్లోకాలు చెప్తే చాలా బాగుంది. హరే కృష్ణ. మాతాజీ మనకు నేర్పిందే కదా మాతాజీ. అదే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఏంటంటే కాచాయి మాతను మాత్రం ఫస్ట్ పూజించాలి అన్నట్టు అర్థమైంది. అంతే మాతాజీ. అవునవును మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా కమెంట్స్ పాస్ చేసేదంటే మాట్లాడండి, నేను చెప్తాను లాస్ట్. మంజు మాతాజీ వెరీ వెరీ నైస్లీ ఎక్స్ప్లెయిన్డ్ అని పెట్టారు. థ్యాంక్ యూ. హరిహర మాతాజీ బాగా చెప్పారు. పాటలు మధ్యలో పాటలు పాడుతూ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. సో మనం అందరం కూడా ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్తాం మాతాజీకి. హరి బోల్. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ధన్యవాదాలు మాతాజీ. అంతా మీ గురువుల కృప మాతాజీ. హరే కృష్ణ. రామ హరే రామ రామ హరే హరే. మాతాజీ చాలా చాలా ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో మీరు చక్కగా ప్రిపేర్ అయ్యారు అని రుజువు అయిపోయింది అనమాట. మధ్యలో పాటలు పాడుతూ ఏదో ఎక్కడైనా చెట్టు కింద మనం హరికథలకి చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం, చెక్కభజన చేసుకుంటూ మధ్యలో మాట్లాడతారు, మధ్యలో పాటలు పాడతారు, అలా అనిపించింది. చాలా దివ్యంగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అంతా మీ కృపే మాతాజీ. అది అలా ఉండదు, గురువుల కృప మాతాజీ. గురువుల కృప, భగవంతుడి కృప మాతాజీ. మీరు కూడా కృషి చేశారు. గురు కృష్ణ కృప మీ మీద చల్లగా ఉండాలని ఆశిస్తున్నాము. మొదట్లో మీకు గుర్తుందా, ఇందిరా పోయినా మాతాజీ క్లాస్ తీసుకుంటారా అన్నాను. అమ్మో బాబాయ్ నేను చెప్పను అన్నారు. అవును మాతాజీ. చూడండి మరి ముందుకు వచ్చి ఇంత బాగా చెప్పగలిగారు మీరు. అంతా మీ దయ మాతాజీ. అది కాదులే కానీ అంటే ప్రయత్నం చెయ్యాలి.